మై డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు నేషనల్ ఫార్మసీ కమిషన్ బిల్ దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలు ఫార్మసీ సెక్టార్లో భారతదేశం యొక్క స్థానం ఏ విధంగా ఉందో ముందు చూద్దాం. ఇండియా యొక్క స్థానం ఫార్మసీ సెక్టార్లో ఏ విధంగా ఉంది? ఫార్మసీ సెక్టార్లో మొత్తం ప్రపంచంలో థర్డ్ లార్జెస్ట్ కంట్రీ, అంటే ఫార్మసీ రంగంలో ఉత్పత్తి చేస్తున్నటువంటి డ్రగ్స్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశం థర్డ్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్నటువంటి వ్యాక్సిన్లో 60% వ్యాక్సిన్లు భారతదేశం నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లో 60% భారతదేశం నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. WHO ఉత్పత్తి చేస్తున్నటువంటి వ్యాక్సిన్లో 70% వ్యాక్సిన్లు భారతదేశం నుండే ఉత్పత్తి అవుతున్నాయి. 70% వ్యాక్సిన్లు భారతదేశం నుండే ఉత్పత్తి అవుతున్నాయి. అదేవిధంగా బల్క్ డ్రగ్స్లో జనరిక్ డ్రగ్స్లో భారతదేశమే ప్రథమ స్థానము ఆక్రమించింది. ఇది ఫార్మసీ సెక్టర్లో భారతదేశం యొక్క ప్రస్తుత పరిస్థితి. అయితే ఇప్పుడు మనం నేషనల్ ఫార్మసీ కమిషన్ బిల్ అంటే ఏంటి సంగతో మనం చూద్దాం. స్వతంత్రం వచ్చిన వెంటనే 1948 సంవత్సరంలో 1948 సంవత్సరంలో ఫార్మసీ యాక్ట్ని చేశారు. 1948 ఏం చేశారు? 1948లో ఫార్మసీ చట్టాన్ని చేశారు. ఈ ఫార్మసీ యాక్ట్ రద్దు చేసి 2023లో నేషనల్ ఫార్మసీ కమిషన్ బిల్లుని ప్రవేశపెట్టారు. ఏంటి రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటని మనం చూస్తే, నేషనల్ ఫార్మసీ యాక్ట్లో ముఖ్యంగా ఈ ఫార్మసీలో ఉన్నటువంటి ఉద్యోగులకి రక్షణ, వారి నైపుణ్యం పెంపొందించడం, ఫార్మసిస్టులకి రక్షణ కల్పించడం, వారి నైపుణ్యాన్ని పెంపొందించడం. అదేవిధంగా ఫార్మసీ ఎడ్యుకేషన్ అంటే ఫార్మసీ ఎడ్యుకేషన్ సంస్థల్ని అభివృద్ధి చేయడం, ఫార్మసీ ఎడ్యుకేషన్ని అభివృద్ధి చేయడం. అదేవిధంగా మనం చూస్తే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఉన్నటువంటి ఫార్మసీ సంస్థలన్నింటినీ రెగ్యులేట్ చేయడానికి, ఆ ఉద్యోగులకు రక్షణ కల్పించడానికి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని భారతదేశంలో ఏర్పాటు చేస్తూ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ కూడా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇది 1948 ఫార్మసీ యాక్ట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇప్పుడు దీన్ని రద్దు చేసి నేషనల్ ఫార్మసీ కమిషన్ బిల్ 2023 తీసుకొచ్చి ఉద్యోగులకు రక్షణ కల్పిస్తున్నారు, ఉద్యోగుల్లో నైపుణ్యము పెంపొందిస్తున్నారు. సేమ్ అదేవిధంగా సంస్థలు కూడా ఫార్మసీ ఎడ్యుకేషన్ సంస్థలు కూడా బలోపేతం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రద్దు చేసి నేషనల్ ఫార్మసీ కమిషన్ని ఏర్పాటు చేశారు. అనమాట. స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ కూడా లేవు. ఇక్కడ ముఖ్యమైనటువంటి మార్పు ఏం తీసుకొచ్చారంటే అప్పీలేట్ మెకానిజం, అంటే ఎక్కడైనా సరే ఇబ్బందులు ఏర్పడితే వాటిని పరిష్కరించడం కోసం, పరిష్కార మార్గాలు సూచించడం కోసం ఒక మెకానిజంని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ నేషనల్ ఫార్మసీ కమిషన్ బిల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని రద్దు చేసి నేషనల్ ఫార్మసీ కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి తేడా ఏమిటో మనము తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి, నేషనల్ ఫార్మసీ కౌన్సిల్కి, నేషనల్ ఫార్మసీ కమిషన్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ మనము తెలుసుకుందాం. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఫార్మసీ కమిషన్. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1948 ఫార్మసీ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా దీన్ని ఏర్పాటు చేసింది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. వీటి యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? ఉద్యోగుల రక్షణ, అదేవిధంగా ఎడ్యుకేషన్ సంస్థలు. విద్యా ప్రమాణాలు అంటే ఫార్మసీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలను నిర్ణయించేది
ఏది ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా వీటి ఇన్స్పెక్షన్ కూడా చేసేది, విద్యా సంస్థల్ని ఇన్స్పెక్షన్ చేసేది. అంటే అక్కడ ఉన్నటువంటి మౌలిక సౌకర్యాలు ఉన్నాయా లేవా, క్వాలిఫైడ్ అయినటువంటి టీచర్లు ఉన్నారా లేదా, క్వాలిటీ అయినటువంటి ఫార్మసీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారా లేదా వంటివి చెప్పడానికి ఇన్స్పెక్షన్ కూడా చేసేది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే సెంట్రల్ ఫార్మసీ రిజిస్టర్ని మెయింటైన్ చేసేది. సెంట్రల్ ఫార్మసీ రిజిస్టర్ని మెయింటైన్ చేసేది. సెంట్రల్ ఫార్మసీ రిజిస్టర్ని మెయింటైన్ చేసేది. అయితే ఇప్పుడు దీని స్థానంలో ఏం తీసుకొచ్చారు, నేషనల్ ఫార్మసీ కమిషన్ని తీసుకొచ్చారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బదులు నేషనల్ ఫార్మసీ కమిషన్ తీసుకొచ్చారు. ఇది 2023 చట్టం ప్రకారం ఏర్పడింది. ఇంకా బిల్ రూపంలో ఉంది. ఇది కూడా స్టాట్యూటరీ బాడీ, ఇది చట్టబద్ధ సంస్థ. ఇది కూడా చట్టబద్ధమైన సంస్థ. ఇది కూడా చట్టబద్ధమైన సంస్థ. నెక్స్ట్ మనం చూస్తే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సేమ్ ఇక్కడ కూడా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఇది కూడా ఉద్యోగుల రక్షణ ఎడ్యుకేషన్. ఇది కూడా ఉద్యోగుల రక్షణ ఎడ్యుకేషన్ చూస్తారు. అదేవిధంగా విద్యా ప్రమాణాలు, ఇది కూడా విద్యా ప్రమాణాలు పెంచడంలో సహాయం చేస్తుంది. ఇక్కడ ఇది సెంట్రల్ ఫార్మసీ రిజిస్టర్ని మెయింటైన్ చేస్తే ఇండియా ఫార్మసీ రిజిస్టర్ ఇది మెయింటైన్ చేస్తుంది. ఫార్మసీ రిజిస్టర్ ఫర్ ఇండియా, ఫార్మసీ రిజిస్టర్ ఫర్ ఇండియాని మెయింటైన్ చేస్తుంది. అంటే ఇందులో ఉద్యోగస్తుల యొక్క సమాచారం, ఫార్మసీ సంస్థల సమాచారం ఇవన్నీ కూడా నమోదు చేయబడి ఉంటాయి. అయితే దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే నేషనల్ ఫార్మసీ కమిషన్లో 3 బోర్డులు ఏర్పాటు చేశారు. 3 బోర్డుల్ని ఏర్పాటు చేశారు. ఫార్మసీ ఎడ్యుకేషన్ బోర్డు, ఫార్మసీ ఎడ్యుకేషన్ బోర్డు. ఇంకో బోర్డు ఏంటంటే ఫార్మసీ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు, అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు. మూడవది ఫార్మసీ ఎథిక్స్ అండ్ రిజిస్ట్రేషన్ బోర్డు, ఫార్మసీ ఎథిక్స్ అండ్ రిజిస్ట్రేషన్ బోర్డు ఏర్పాటు చేసి ఈ 3 బోర్డుల్లో ఎక్కడైనా ఏవైనా సమస్యలు వస్తే పైకి వెళ్ళడానికి ఒక అప్పీలేట్ అథారిటీని ఏర్పాటు చేశారనమాట. అప్పీలేట్ అథారిటీ. దీనికి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఎడ్యుకేషన్లో అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లోని సమస్యలు అవ్వచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ని అసెస్మెంట్ రేటింగ్ ఇవ్వడం సమస్యలు కావచ్చు, ఎథిక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫార్మసీ కౌన్సిల్లో లేదా ఫార్మసీ కమిషన్లో నమోదు చేసుకునేటప్పుడు ఏవైనా సమస్యలు వస్తే అప్పీలేట్ అథారిటీకి వెళ్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఈ విధంగా మోడిఫికేషన్ చేస్తూ అదేవిధంగా కొత్త టెక్నాలజీలు అన్నింటినీ కూడా, కొత్త సాంకేతికతను కూడా ఇది అందిపుచ్చుకుంటుంది. ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీ బాగా మారిపోయింది కాబట్టి కొత్త సాంకేతిక యాప్లు కానీ, వెబ్సైట్లు నవీకరణ చేయడం కానీ ఇవన్నీ కూడా నేషనల్ ఫార్మా కమిషన్ అనేది చేస్తుంది. అంటే ఇప్పుడేంటి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బదులు ఇది రద్దు అయిపోయి నేషనల్ ఫార్మసీ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తాజా సమాచారం.